లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల అధ్వానంగా మారింది. గత సంవత్సరం శిథిలావస్థకు చేరిన ప్రాథమిక పాఠశాల భవనాన్ని అధికారులు కూల్చివేశారు. పక్కనే ఉన్న ఉర్దూ పాఠశాల భవనంలో ప్రాథమిక పాఠశాల కొనసాగిస్తున్నారు. దీంతో 1 నుండి 5వ తరగతి వరకు ఒకే గదిలో తరగతులు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు పైనుండి నీరు రావడంతో భవనం పూర్తిగా తడిసి ముద్దైపోయింది. పాఠశాలలోని వస్తువులు పూర్తిగా తడిసిపోయాయి. ఉదయం పాఠశాలకు చేరుకున్న విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అధికారులు స్పందించి నూతన భవన నిర్మాణం చేయాలని విద్యార్థులు తల్లిదండ్రులు కోరుతున్నారు. స్కూల్ ఉడుస్తున్నది, పిల్లల ముంగట బకెట్ పెట్టి వాళ్ళ తేమల కూర్చొని చదువు చెప్తున్నారు. పిల్లలకు జ్వరాలు వస్తున్నాయి. మేము హాస్పిటల్కి పోతే పైసలు ఖర్చు అవుతున్నాయి. అయితే గవర్నమెంట్ అయితే పట్టుకుంటుంది, లేకుంటే పట్టించుకుంటలేదు. ఇది దవాఖానా పట్టించుకుంటలేదు. ఇప్పుడు ఈ మేడం అడిగితే ఏమంటుందంటే, నాతో ఏం ప్రాబ్లం లేదు, చదువు చెప్పే మాత్రం నాదే కానీ, ఫుడ్ పెట్టే మాత్రం నాదే కానీ, ఈ ఉడిసేదానికి నేనేం చేస్తా, నేనేం చేయలేను, గవర్నమెంట్ చెప్పుకోండి అని చెప్పింది. అందు గురించి దయచేసి మీకు చెప్తున్నాం. ఎప్పుడో జమలది కట్టింది, మొత్తం వలిగిపోతున్నది, వర్షం కురుస్తున్నది, పిల్లలు తేమల కూస్తున్నారు. కాకపోతే మీరు వచ్చి కూడా చూసుకోండి. ఎమ్మెల్యే వచ్చి వాళ్ళు ఒంటెలు పోవాలంటే ఎమ్మెల్యే రావాలట సార్ అన్నాడు. మళ్ళా వాళ్ళకి బాత్రూమ్ కు వెళ్ళాలంటే అక్కడ పోతేనేమో ఆల్బాల్ ఆడేది ఉంది,